అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్‌కు స్వాగతం. 1,50,00,000 వ్యయంతో నూతన బీటీ రోడ్డు నిర్మాణం, జూలుకుంటలో భూమి పూజ చేసిన కూటమి నేతలు, మంత్రి సవితమ్మ చొరవతో నెరవేరిన గ్రామస్తుల చిరకాల కోరిక. ఇక వివరాల్లోకి వెళ్తే సోమందేపల్లి మండలం జూలుకుంట గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. జూలుకుంట ఆంజనేయ స్వామి విగ్రహం పక్క నుండి పాత జూలుకుంట ఆంజనేయ స్వామి దేవాలయం గుండా ఓబుల్దేవరపల్లి వరకు రూ. 1,50,00,000 భారీ వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. కన్వీనర్ నడింపల్లి వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప్పరసగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, హిందూపురం పార్లమెంట్ తెదేపా కార్యదర్శి నీరుగంటి చంద్రశేఖర్ మరియు గుత్తేదారు ధనుంజయ నాయుడు పాల్గొని వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రమంత్రి సవితమ్మ ఎన్నికల సమయంలో జూలుకుంట ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ గారి సహకారంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. గుత్తేదారు ధనుంజయ నాయుడు గారు ఈ పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారని కూటమి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కన్వీనర్ సిద్ధలింగప్ప, చల్లపల్లి రామకృష్ణ, భానుకీర్తి, సంజీవరెడ్డితో పాటు భారీ సంఖ్యలో కూటమి నేతలు, మహిళా నాయకురాళ్లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. రహదారి సౌకర్యం కల్పిస్తున్నందుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి సవితమ్మకు, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఓకే ఇట్లా ఉండ ఇది చూడండి. చేయించమ్మా తల్లి అయిపోయింది. మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో మన పెనుగొండ నియోజకవర్గ మంత్రివర్యులైనటువంటి సవితమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు నిన్నటి రోజు రేణుకానగర్ బీటీ రోడ్డు, ఈరోజు జూలుకుంట నుండి ఓబుల్దేవరపల్లి వరకు ఈరోజు 3 కిలోమీటర్లు రోడ్డుని ఈరోజు బీటీ రోడ్డు వేయడానికి భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండలం, అదేవిధంగా కాన్స్టిట్యూన్సీ వచ్చినటువంటి నాయకులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి మేరకు మన సవితమ్మ మేడం గారు ఎంతోమంది నాయకులు పోయారు. కానీ ఇక్కడ పవిత్రమైనటువంటి పురాతన దేవాలయము మన పాత జూలుకుంట ఆంజనేయ స్వామి శ్రీరాముల నవమికి అంగరంగ వైభోగంగా ఇక్కడ ఎంతో అభివృద్ధి నోచుకునేటువంటి గ్రామంలో ఇక్కడ వెలిసినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి ఉరుస, బండ్లు, దీపాలు అన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడ మన ప్రాంతంలోనే కాకుండా కర్ణాటక ప్రాంతం నుండి కూడా అనేక మంది భక్తులు వచ్చేటువంటి రహదారి. ఇది చాలా అభివృద్ధికి నోచుకునేటువంటి రహదారిని ఈరోజు మేడం గారి చొరవతో, సవితమ్మ మేడం గారి చొరవతో ఈరోజు 1,43,00,000 రూపాయలతో ఈరోజు ఈ అభివృద్ధి చేయడానికి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. అదే ఈ రోడ్డు కూడా త్వరితగతిన పూర్తి చేసి 1 నెల లోపలే ఇక ప్రజలకి అంకితం చేసి ఈ రోడ్డును పూర్తి చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మన కాన్స్టిట్యున్సీలోనే కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అనేకమైనటువంటి రోడ్లు మారుమూల ప్రాంతాలకైతేనేమిటి, గ్రామాలకైతేనేమి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటాయి. గత 20 నెలల్లోనే ఇంత అభివృద్ధి జరుగుతుందంటే మన కూటమి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి నాయకులు అందరూ కూడా చొరవతో ఈరోజు అన్ని విధాలుగా కూడా గ్రామాలకి అభివృద్ధి నోచుకొని గ్రామాలు కూడా అనేక రంగాలుగా ముందుకు తీసుకొని పోతున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు జూలుకుంట నుండి ఓబుల్దేవరపల్లి రోడ్డు కూడా ఈరోజు భూమి పూజ జరిగింది. ఇదే విధంగా గత 3 సంవత్సరాలు జరిగే 3 సంవత్సరాలు కూడా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తామని కూడా ఈ సభామూలకంగా తెలియజేస్తున్నాను. ఈరోజు సోమందేపల్లి మండలంలోనే సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైన్స్ అయితేనేమి, స్కూల్ బిల్డింగ్స్ అయితేనేమి, ఓవర్ హెడ్ ట్యాంకులు అయితేనేమి, అనేక బీటీ రోడ్లు అయితేనేమి,
అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎలాంటి గ్రామాలు కూడా అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు 20 నెలల్లోనే అన్ని కూడా కార్యక్రమాలు కూడా పూనుకొని మేము ముందుకు తీసుకొని పోతున్నాము. జరిగేటువంటి 3 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఇంకోటి మా గ్రామానికి రోడ్డు లేదనేటువంటి విధంగా తాగునీటి సమస్య అయితేనేమి, రోడ్లు అయితేనేమి, అన్నీ కూడా డ్రైన్స్ అయితేనేమి అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా హౌసింగ్ అయితేనేమి, ఎల్ఈడి లైట్స్ అయితేనేమి అన్నీ కూడా అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు చూస్తూ ఉంటే ఈ 20 నెలల కాలంలోనే ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి ప్రజల్లో సంకేతం ఇప్పటికే వచ్చింది. ఈ 3 సంవత్సరాలు కూడా ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి చేయడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాము. మా మేడం గారు కూడా ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకొని వచ్చి పెనుగొండ కాన్స్టిట్యున్సీలో కొన్ని కోట్లు వెచ్చించి వర్కులు చేయడం జరుగుతూ ఉంది. మా మేడం గారు ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. దీనికి మా రాష్ట్ర గవర్నమెంట్లో ఉన్నటువంటి కూటమి నాయకులు మోదీ గారు అయితేనేమి, నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, అదేవిధంగా మన లోకేష్ బాబు గారు సారథ్యంలో అభివృద్ధి మన స్టేట్ అంతా కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. దీనికి అందరూ కూడా సహకరించి ఇంకా రాబోయే భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి ప్రభుత్వాన్ని మళ్ళీ కూడా ఎన్నుకోవాలని కూడా ఆశిస్తున్నాను.